కాదు అంటే అంటే గో టు స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అనింది. మొత్తానికి బాత్రూమ్ వరకు పోయినన్నా. పోయిన తర్వాత డోర్ వేసిన. డోర్కు గడ పెడదామంటే గడ లేదు. సరే తీరనైనా కింద బోల్టర్ అన్న పెడదామంటే బోల్టర్ కూడా లేదు. ఏదో ఎర్ర బటన్ నొత్తితే డోర్ లాక్ అవుతుందంట, పచ్చ బటన్ నొత్తితే డోర్ ఓపెన్ అవుతుందంట. ఆ బటన్ ఈ బటన్ కాకుండా మనం యాదో ఒక బటన్ నొత్తినాం అనుకో విమానం కింద పడితే ఎవడు బాధ్యుడు? అంతే కదా మరి. వద్దులేరు నాయన అని డోర్ వేసి డోర్కు కాలట పెట్టే. నిజం రియల్ ఎట్లా పని జరుగుతుందైనా పని జరుగుతుంది. అయిపోయిన టైంకి ఒక వచ్చి తగలని డోర్ చేసింది. అయితే నా గొంతు పుణ్యమో మా తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ నేను పాటలు పాడడానికి అమెరికా వరకు అవకాశం దొరికింది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న సపోర్ట్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా అమెరికా అంటే. థ్యాంక్స్. అమెరికా నెటలకి ఇట్నే ఆరాటం తట్టుకోలేక ఇంటికాడ ఆ డబ్బా ఊడవేరికి పారేసి టైట్ జీన్స్ పాయింట్ దొరుకుని ఎగేసుకొని పోయినా యాటికి హైదరాబాద్కు విమానంలో కదా పోయేదని చెప్పి. పోయిన తర్వాత విమానంలో సీట్లో ఈ పక్క సుద్దాల అశోక్ తేజ ప్రముఖ రైటరు, ఈ పక్క గోరేటెంకన్న వాక్యకారుడు, వాళ్ళిద్దరి మధ్యలో సీట్ నాదనమాట. ఒక ఆయన ఇంటి వరకే బట్టలు కట్టింటుంది మహాతల్లి. ఇంతో ఈమె లెక్కనే ఉంటుంది. ఏం నెత్తికి ఇస్తున్నావే సేవ అట్టే ఉంటుంది అనమాట. ఎవరామే ఎయిర్ హోస్ట్ అది ఎయిర్ హోస్ట్. ఎయిర్ హోస్ట్ కాదు సామె ఎయిర్ హోస్టరా అంటే గాల్లో దయం కాదు కాదు. అయితే సరే ఆమె ఇంటి వరకే బట్టలు కట్టింటది మహాతల్లి. అడగక ముందుకే అన్ని మర్యాదలు చేసి పెడుతుంది అనమాట. బిస్కెట్లు, చాక్లెట్లు, మందు, బిర్యానీ అన్ని ఇస్తుంది. అయితే నాకు ఒకటే ఒక మర్యాద చేసింది, నా జీవితంలో మర్చిపోలేను. ఏంటంటే ఒక బిర్యానీ ఇచ్చి 2 పెగ్గుల మందు వచ్చింది మహాతల్లి. మనకు ముందే కకృతి ఎక్కువ, పల్లెటూరు మళ్ళీ పెడతారో పెట్టరు, ముందు జాగ్రత్త ఎక్కువ. నేనేం చేసిన అంటే 2 బిర్యానీ తిన్నా, 8 పెగ్గుల మందు తాగిన, చేపల పులుసు కూడా పెట్టినా. అయితే ఫ్లైట్ పైకి లేచింది, తినేబో ఊకుని సరే సేమ్ పరిస్థితి. ఏం చేయాలని అర్థం కాలే. అంటే నాకు పల్లెటూరు చెప్పేది నాకేం ఇబ్బంది లేదు, నిజంగా రియల్గా జరిగినది అన్న. అయితే ఏం చేయాలని అర్థం కాదు. అది మా ఊర్లో అయితే చెట్ల కిందకో గుట్ల కిందకో పోవచ్చు. విమానంలో ఏడుంటాయి చెట్లు గిట్లు, ఇటైతే కాదలేరా నాయన అని చెప్పి ఇటు వరకు బట్టలు కట్టుకుని ఎక్కని అడిగిన. ఒక్క యాడ్ ఇవ్వమంట పోనే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనే. నీళ్ళక ఇంగ్లీష్ వచ్చింటే నేను కూడా ఏమన్నా ఒకసారి పని చేస్తున్నాక పరిస్థితి అది కాదు అంటే గో టు స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అనింది. మొత్తానికి బాత్రూమ్ వరకు పోయినన్నా. పోయిన తర్వాత డోర్ వేసిన. డోర్కు గడ పెడదామంటే గడ లేదు. సరే తీరనైనా కింద బోల్టర్ అన్న పెడదామంటే బోల్టర్ కూడా లేదు. ఏదో ఎర్ర బటన్ నొత్తితే డోర్ లాక్ అవుతుందంట, పచ్చ బటన్ నొత్తితే డోర్ ఓపెన్ అవుతుందంట. ఆ బటన్ ఈ బటన్ కాకుండా మనం యాదో ఒక బటన్ నొత్తినాం అనుకో విమానం కింద పడితే ఎవడు బాధ్యుడు? అంతే కదా మరి. వద్దులేరు నాయన అని డోర్ వేసి డోర్కు కాలట పెట్టే. నిజం రియల్ ఎట్లా పని జరుగుతుందైనా పని జరుగుతుంది. అయిపోయిన టైంకి ఒక వచ్చి తగలని డోర్ చేసింది. ఎమ్మడ లేచిన వాడు గుడ్ మార్నింగ్ అక్క చెప్పి చూసినాక ఓకేనా అవుతుంది. కిందికి మీదికి ఎగటిగా 4 సార్లు చూసి ఓ సారీ క్యారీ అని అంట. అంటే ఏదో దగ్గి ఇంటి పోయేవాళ్ళ వాళ్ళు ఇంటి పోవాలా. అయితే ఎప్పుడన్నా మీరు కూడా ఈ వారం ఎక్కితే జాగ్రత్త, గట్టిగా సపోర్ట్ కూడా. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ మధ్యలో సెన్సార్ కట్లు చేసినటువంటి